నమస్కారం అండి. నా పేరు కాశీనాథుడు శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని. మేము నిత్యం ఇన్వెస్టర్‌లో చూసేదేంటంటే చాలామందిలో ఎస్పెషల్లీ ఇప్పుడు నా కెరియర్ 20 ఏళ్ల నుంచి ఉంది. 20 ఏళ్ళలో గత 5, 6 ఏళ్లలో నేను ఎక్కువగా చూస్తున్నదేంటంటే ఆరాటం. ఆరాటం దేనివల్ల వస్తుంది? మనకి ఏదో ఒక ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది దాని వెనకాల. మనం సోషల్ మీడియాలో ఏదో చూడటం, నిత్యం వార్తలు చూడటం, ఆ వార్తల వల్ల ప్రభావితం అవ్వటం, లేదా యూట్యూబ్‌లో ఏదన్నా తెలిసి తెలియకుండా కొంతమంది ఈ రిటర్న్స్ అలా వస్తాయని, అదని, ఇదని, ఇది ఆపర్చునిటీ ఉందని చెప్పటం. ఇది దీనివల్ల ఏమవుతుంది, ఆరాటం వల్ల ఏమవుతుంది అంటే, మన దృష్టి అన్నది మన ఫైనల్ గోల్ మీద నుంచి తప్పుకొని, ఈ టెంపరరీగా అంటే మనం ఎక్కడికైనా ప్రయాణిస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ కొంత డిలే అవ్వచ్చు కొన్ని స్టేషన్‌లో. తర్వాత మళ్ళీ స్పీడ్ పికప్ చేసుకోవచ్చు. అక్కడక్కడ వాళ్ళు కొంత గ్యాప్ కూడా అట్టి పెడతారు. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ టైం ఇవ్వటం అనమాట. అక్కడ మేకప్ చేస్తుంది ట్రైన్. అది మనం గమనించుకోకుండా ఆరాట పడిపోవటం. ఏంటి ట్రైన్ వెళ్ళట్లేదు, ఇంకో ట్రైన్ మారనా, ఇంకో బస్ ఎక్కనా. సో, ఇది కూడదు. మన దృష్టి మన గోల్ మీద ఉండాలి. అర్జునుడు మనం పాత మహాభారతం కథల్లో చదువుతాం కదా! అర్జునుడు ఎందుకు మేలైన ధనుర్ధారి అందరికంటే బెస్ట్ విలుకాడయ్యాడు అంటే, ఆయన దృష్టి ఒక చెట్టు మీద ఉన్న పక్షి తాలూకు కుడి కన్నును కొట్టాలంటే అదొక్కటే కనిపిస్తుందని ఆయన చెప్పాడు. సో, మన ఏకాగ్రత అనేది మనకి ఎప్పుడు ఎంత అమౌంట్ కావాలనే దాని మీద ఉండాలి. ఓకే, మనం రివ్యూ చేయకూడదని నేను అనట్లేదు. మన పోర్ట్‌ఫోలియోని రివ్యూ చేయాలి తప్పకుండా. అయితే అధికంగా రివ్యూ ఎందుకు చేయకూడదంటే, మనం ముందు స్టార్ట్ చేసేటప్పుడే కొంత హోంవర్క్ చేస్తాం. హోంవర్క్ చేయకుండా దేన్ని పడితే దాంట్లో చేయకూడదు ఇన్వెస్ట్‌మెంట్. అది తప్పే. నేను ఒక చోటికెళ్ళాలి అంటే ఏ మార్గం, నేను ఏ రోడ్‌లో వెళ్ళాలి, ఎంత స్పీడ్‌తో వెళ్ళాలి, ఏ వెహికల్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు మనం మన టైమ్ హొరైజన్ మన పీరియడ్‌కి తగ్గట్టుగా మన స్కీమ్‌ని చూజ్ చేసుకోవడం, అందులో పెర్ఫార్మెన్స్‌లు అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం. ఏవి పారామీటర్స్ చూసుకోవాలి అవన్నీ చూసే ఎంటర్ అవుతాం కాబట్టి మళ్ళీ దాన్ని మనం రివ్యూ చేయక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ.